కమిషన్ వేసిన ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరణ చేసిండ్రు. కమిషన్ అనేది రెగ్యులర్ కదా, అది కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది రెగ్యులర్ గా 3 ఏళ్ళు కాగానే మళ్ళీ ఒక రావాలి. నువ్వు ఎవరు పెడతావు నీ ఇష్టం, పెట్టకపోతే ఆడెవరు పని చేయాలి. సమస్యలన్నీ అట్లే పెండింగ్ ఉన్నాయి. అందుకే ఆ వ్యవస్థ రాయాలి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనకు కులగణన విషయానికి వస్తే 1931లో బ్రిటిష్ ప్రభుత్వమే ఈ దేశం అనేది నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ. కులాల పరంగా గణాంకాలు లేకపోతే వాళ్ళ యొక్క అభివృద్ధిని చేయడం, వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా అసాధ్యమని గుర్తించి 1931లో 1922 నుంచి 1931 వరకు కులగణన చేసి, అంటే అప్పుడు జరిగినటువంటి ఏది మన స్వాతంత్ర పోరాటం కావచ్చు, తర్వాత గవర్నమెంట్ ఏర్పడడం, నేను చెప్పినటువంటి రాజ్యాంగంలో ఇది కులమే లేదంటే కులగణన ఎట్లా చేస్తారు? ఇప్పుడు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలని స్పష్టంగా చెప్తివి, మరి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటే వాళ్ళ లెక్కలు ఉండాల్సిందే. అంటే ప్రతి కాస్ట్ సెన్సెస్ లోపల జనాభా లెక్కలలో వాళ్ళని చేస్తారు, వీళ్ళని చేర్చడం లేదు. మరి అలా ఇప్పుడు మనకు రాజ్యాంగ పీఠిక చెప్పినట్లు సోషల్ జస్టిస్ కావాలన్నా, పొలిటికల్ జస్టిస్ కావాలన్నా, మీకు ఎకనామిక్ ముఖ్యంగా ఆర్థిక రంగంలో మన వాటర్ రావాలంటే మనం ఎంతో తెలియాలి కదా. కులగణనే అన్నిటికీ పరిష్కారం అనే పద్ధతిలో నేను రాయడం జరిగింది. మిగతా రాష్ట్రాలలో మనం చూసినట్లయితే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఉంది. సమాజ్వాదీ పార్టీ కూడా ఓన్లీ బీసీ కులాల బేస్ మీద రాలేదు. అక్కడ యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ, వాళ్ళు కొంత అడ్వాన్స్డ్ కమ్యూనిటీ, అక్కడ పేదరికం లేదని కాదు, వాళ్ళు సోషల్లీ బ్యాక్వర్డ్ తప్ప పొలిటికల్గా చాలా పవర్ ఉంది కాబట్టి ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని వాళ్ళు అక్కడ ముందుకెళ్తారు. అంటే బీసీ నినాదంతో రాలేదు. ఇక్కడ మనము ఆర్జేడీ, అంతేగాని బీసీల మీదనే ఓన్లీ ఒక మనం తమిళనాడుని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఓన్లీ బీసీలే. అంటే ద్రవిడియన్ మూవ్మెంట్ అనేది బీసీలే ఆ మూవ్మెంట్ ప్రారంభించి బీసీలే పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. కాబట్టి పెరియారు, అన్నాదురై నుంచి కరుణానిధి గారు, తర్వాత ఎంజి రామచంద్రన్, వీళ్ళ ద్వారా అంటే అప్పుడు అధికారం అంతా వాళ్ళ చేతులు ఉన్నది. మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి అంటే ఇక్కడ బీసీ మూవ్మెంట్, బీసీ వాయిస్ ఉంటది కానీ ఈ బీసీలందరినీ కలుపుకొని ఓటు బ్యాంక్ తయారయ్యే పరిస్థితికి రావడం లేదు. పొలిటికల్ పార్టీ పెట్టినా కూడా నిలబడే పరిస్థితి లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఆళ్ళ నరేందర్ గారు కానీ లేకపోతే దేవేందర్ గౌడ్ గారు కానీ ఉన్నారు కదా, వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టి కూడా నిలదొక్కునే పరిస్థితి ఉన్నది. అంటే ఇక్కడ ఒక పెద్ద ఈ బీసీ మూవ్మెంట్, బహుజన మూవ్మెంట్ అనేది రావాలి.